हरिः ओम्। శ్రీమద్భగవద్గీత అందరికీ కూడా వేదం ప్రబంధం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి భగవద్గీత నేర్చుకుందాం అనే ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క భగవద్గీతను నేర్చుకోండి. మరి ముందుగా ప్రార్థనా శ్లోకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. ఇంతవరకు కూడా మనం 30 శ్లోకాలు మరి ప్రతి లైన్ ఏ విధంగా చదవాలో నేర్చుకున్నాము. మరి ఇప్పుడు 31వ శ్లోకం నుంచి మరి ఈ పదాలు ఏ విధంగా విడదీసి చదవాలో చూద్దాం. హరి ఓం. నిమిత్తాని చ పశ్యామి నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే. 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. ఇప్పుడు 33వ శ్లోకం. ఏషామర్థే కాంక్షితం నో ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ రాజ్యం భోగాః సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః తదైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః మాతులాశ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తదా శాలాః సంబంధినస్తదా. ఇప్పుడు 35వ శ్లోకం చూద్దాం. ఏతాన్న హంతుమిచ్చామి ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే హేతోః
కిం ను మహీ కృతే. 36వ శ్లోకం. నిహత్యదార్థరాష్ట్రాన్నః నిహత్య ధార్తరాష్ట్రాన్నః నిహత్యదార్థరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యా జనార్దన. కా ప్రీతిః స్యా జనార్దన. పాపమేవాశ్రయేదస్మాన్ 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 హత్వైతానాతతాయినః హత్వైతానాతతాయినః. ఇప్పుడు 37వ శ్లోకం చూద్దాం. తస్మాన్నార్హా వయం హంతుం తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ సుఖినః స్యామ మాధవ. ఇప్పుడు 38వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః 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 కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం. ఇప్పుడు 39వ శ్లోకాన్ని చూద్దాము. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. మళ్ళీ ఒకసారి. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన. ఇప్పుడు 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత అధర్మో బిభవత్యుత. 41వ శ్లోకము. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతే కులస్త్రియః ప్రదుష్యంతే కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః
జాయతే వర్ణ సంకరః. ఇప్పుడు 42వ శ్లోకము. సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః లుప్తపిండోదకక్రియాః. 43వ శ్లోకము. దోషైరేతైః కులజ్ఞానాం దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఇప్పుడు 44వ శ్లోకము. ఉత్సన్న కులధర్మాణాం ఉత్సన్న కులధర్మాణాం మనుష్యానాం జనార్దన మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రమా భవతీత్యనుశుశ్రమా. మళ్ళీ ఒకసారి. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యానాం జనార్దన మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రమా భవతీత్యనుశుశ్రమా. అహో బత మహత్పాపం అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః హంతుం స్వజనముద్యతాః. మళ్ళీ ఒకసారి. అహో బత మహత్పాపం అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః హంతుం స్వజనముద్యతాః. 46వ శ్లోకము. యది మామ ప్రతీకారం యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయం అశస్త్రం శస్త్రపాణయం ధార్తరాష్ట్రారణే హన్యుః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ తన్మే క్షేమతరం భవేత్. మళ్ళీ ఒకసారి. యది మామ ప్రతీకారం యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయం అశస్త్రం శస్త్రపాణయం ధార్తరాష్ట్రారణే హన్యుః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ తన్మే క్షేమతరం భవేత్. ఇప్పుడు 47వ శ్లోకము. సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జునః సంఖ్యే
ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. మరి ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాము. మరి ఈ విధంగా మరి మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం మరి పూర్తి చేసుకోవడం జరిగింది. మరి తర్వాత మరి తప్పకుండా మరి ఈ యొక్క మొదటి అధ్యాయం పూర్తిగా ఒకేసారి మరి పారాయణం చేద్దాం. అందరం కలిసి ఆన్లైన్లో పారాయణం చేద్దాం. అది ఒకరోజు ఆన్లైన్లో ఉంటుంది. మరి ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత ఓం హరి ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీత సుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, అంటే భగవద్గీత మొత్తం కూడా బ్రహ్మ విద్య యోగశాస్త్రం అంటే యోగం గురించి చెప్పింది. శ్రీకృష్ణార్జున సంవాదే, ఇది కృష్ణునికి అర్జునునికి సంబంధించినటువంటి యొక్క వాక్యానం, ఇద్దరికి కూడా సంభాషణ జరిగింది. అర్జున విషాదయోగో నామః, మొదటి అధ్యాయంలో అర్జునుడు నేను యుద్ధము చేయను మొర్రో అని మరి ఆయుధాలన్నీ కూడా కింద పడేసి మరి అటుగా వెళ్ళి కూర్చుంటే శ్రీకృష్ణుడు మరి యుద్ధం ఎందుకు చేయాలి, మరి ఎవరు చేస్తున్నారు, మరి ఎందుకు చేయాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. ప్రథమోధ్యాయ, ఇంతటితో ప్రథమోధ్యాయం సమాప్తం జరిగింది. మరి ఈ యొక్క భగవద్గీత పారాయణం అందరూ నేర్చుకోవాలనే సంకల్పంతో మరి ఈ యొక్క వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ చేరాలంటే అందరూ కూడా తప్పకుండా మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ యొక్క భగవద్గీత పారాయణం అంటే భగవద్గీత నేర్చుకోవడం వల్ల మరి ఎవరైతే ఈ యొక్క భగవద్గీత చదువుతారో నేర్చుకుంటారో వాళ్ళకు తప్పకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే మీ యొక్క వ్యక్తిత్వంలో తప్పకుండా మార్పు జరుగుతుంది. మొదట్లో మీరు ఏ విధంగా అయితే ఉంటారో దానికి భిన్నంగా మీ యొక్క మొత్తం మా నడవడికలో, మాట తీరులో, మరి రిసీవింగ్ నేచర్లో అన్నిట్లో కూడా మరి మార్పు చెందడం జరుగుతుంది. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి మరి భగవద్గీతను అందరూ కూడా తప్పకుండా నేర్చుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.